వేదిక మీద రాజు ఉనకరమిల్లి శ్రీరామనవమి ఉత్సవ కమిటీ పెద్దలు సెంగంశెట్టి సీతాపతి గారు, చాగళ్ళ వాస్తవ్యులు భజన గురువు గారు, మద్దుకూరు సత్యనారాయణమూర్తి గారు రావాలి రండి. సామానం ఉత్సవ కమిటీ సభ్యులు ఆయన పేరు మనసు శ్రీ రాయపాటి వెంకటేశ్వరరావు గారు సార్ పైకి రావాలి. వెంకటేశ్వరరావు గారు మరి విశ్వామిత్ర పాత్రధారి దంపూరు దుర్గాప్రసాద్ గారు పైకి రావాల్సిన కోసం. కమిటీ వారు సత్యబాబు గారు కడియవారు కడియం దేవి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ గారు సత్యబాబు గారు
మరి కమిటీ పెద్దలకు ఇక్కడికి వచ్చేసినటువంటి కళాకారులకు కళాభిమానులకు నా నమస్కారం. మరి హరిశ్చంద్ర పాత్రధారి మరి మా అన్నయ్య గారు, ఆయన గురించి చెప్పాలంటే నాకు వయసు సరిపోదు, నా పరిజ్ఞానం సరిపోదు. మహానుభావుడు, సరస్వతి పుత్రుడు ఆయన. అలాంటి మహానుభావుడికి ఇటువంటి సత్కార్యం చేయటం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి నాటకాలు ఎన్నో ఆడాలని, ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని మరి మనసారా కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా ఆయనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాం. మరి అలాగే మరి మా చెల్లెలు పద్మావతి గారు మరి చంద్రమతి పాత్రగా ఆవిడ ఆంధ్రదేశంలోనే చాలా చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు, మీ అందరికీ తెలుసు. వారు కూడా మరి శిలాడు సత్కరించడం అంటే మాకు చాలా ఆనందకరమైన విషయం. మరి అది మా పద్మావతి గారు మాట్లాడారు. మరి అన్నయ్య గారు, నందమూరు నా రాంబాబు గారు, మరి మేమంటే కళాకారులంటే ఆయనకి ఎంత అభిమానమో ఎంత ప్రేమో ప్రతి సంవత్సరం మీరు చూస్తూనే ఉన్నారు. ఏ సంవత్సరం వచ్చినా ఈ చుట్టుపక్కల చాగల్లోనండి మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల స్టేజీలకి, ఎన్నో స్టేజీలకి మేము ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చాము. మరి అక్కడికి కూడా వచ్చి మమ్మల్ని ఈ సాలువాలతో, పూలదండలతో ఎంతో అభిమానంతో సత్కరిస్తున్నారు. మరి ఆయనకి మేము ఏం ఇచ్చిన రుణం తీర్చుకోగలం? ఆయన మాకు సన్మానం చేయడం వారి సుకృతం కాదు, చేయించుకోవడం మా సుకృతంగా భావిస్తూ వారికి మరి మాకు ఈ సత్కారాన్ని చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అన్నయ్య గారు ఎంతో అభిమానం. నారాయణరావు గారు ఒక్కన్నైతే రాంబాబు అన్నయ్య ఇంకొక కన్ను, 2 కన్నులు. మరి వారికి ప్రత్యేకంగా నిజంగా వారికి కృతజ్ఞతతో ఉంటానని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా రాజేశ్వర అన్నయ్య గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ప్రసక్తులైన ప్రేక్షక దేవుళ్లకు, ముఖ్యంగా కమిటీ వారికి, మరి తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి కమిటీ పెద్దలకు, మరి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంతోమంది కళాకారులు, మహానుభావులు, ఎంతో అద్భుతమైనటువంటి గాయకులు ఉన్నారు. వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మా మార్కండేయులు గారికి, వేదిక మీద ఉన్న నారాయణరావు అన్నయ్య గారికి, వేదిక మీద సన్మానకర్తలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. అయితే మా తమ్ముడు దాగోజు రాంబాబు గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సమయంగా జనం ఎంతో ఓర్పుతో కూర్చున్నారు వారణాసి కోసం. ఇప్పుడు మీ వెంటనే వారణాసి ఎంటర్ చేస్తాము. ఒక్క నిమిషం. మా తమ్ముడు, మనం ఏంటంటే మనం సంవత్సరానికి సరిపడా గ్రాసం ఏదన్నా మనం దాచుకుంటాం. వారు అట్లా కాదు, సంవత్సరానికి సరిపడా శాలువలు మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఆయన వద్దన్నా వినరు, ఎందుకంటే ఆయన కోటీశ్వరుడేం కాదు. నిజంగా కూడా ఆయన మాకెంత డబ్బు ఖర్చు చేస్తున్నారంటే, మేము ఈ ప్రాంతంలో ఎక్కడికి వచ్చినా సరే, గోదావరి జిల్లా ఎక్కడ నాటకం అయినా సరే కంపల్సరిగా వస్తారు, మామూలు ఈ రకంగా సత్కరిస్తారు. ఎందుకంటే ఇది ఈ జన్మ సంబంధం కాదు, ఇది పూర్వజన్మ సుకృతం. ఇది పూర్వజన్మ సంబంధాలు మా ఇద్దరికి. ఒక తల్లి కడుపును పుట్టకపోయినప్పటికీ కూడా మేమేదో గత జన్మలో మేమిద్దరమే అన్నదమ్ములు అయి ఉంటాం, అమ్మకారం తీరక ఇద్దరం పోయి ఉంటాం. ఈ జన్మలో మళ్ళీ ఇట్లా పుట్టాం మేము. అయితే భగవంతుడి దయ వల్ల మా స్నేహం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, ఇలాగే కొనసాగిస్తాము. వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు మన కమిటీ భాస్కర్ గారు, చైర్మన్ భాస్కర్ గారికి, మన గర్మిణి నారాయణరావు అన్నయ్య గారికి, ప్రోసూరు ఉప్పారావు గారికి, మరి మత్తుకూరి సత్యనారాయణ గారికి, ఓనగట్ల మన తల్లి సత్యనారాయణ గారికి, మన సీతాపతి గారికి, ఉనగ్రమల్లి కమిటీ సీతాపతి గారికి, అలాగే ముఖ్యంగా మా స్వామి వారికి. ఎందుకంటే నా గోదావరి జిల్లా నాటక కళారంగ ప్రవేశం నాకు స్వామి దగ్గర మొట్టమొదటి నాటకం నేను ఆడింది గోదావరి జిల్లాలో. ఇక్కడే నేను ఆడింది మొట్టమొదటి నాటకం. నాకు ఆ స్వామి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు తోడుగా ఉన్నారు. నాకు శరీరంలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ ఏమి లేవు. భగవంతుడు నన్ను ఎంతో ఆరోగ్యంగా చూస్తున్నారు. ఎప్పుడు చూస్తారు ఆయనకి ఆ స్వామి అనుగ్రహం నాకు ఎప్పుడు సంపూర్ణంగా ఉంటుంది. మరి అలాగే ఈ కమిటీకి మొత్తం అందరికీ, మన కమిటీ ఉత్సవ కమిటీ వారి అందరికీ, లోపల మన అర్చక స్వామి వారికి అందరికీ కూడా పేరు పేరు వరుసన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఎంతో ఓర్పుతో ఉన్నారు. ఇప్పుడు వారణాసి హరిశ్చంద్రుడిగా మీ ముందుకు రాబోతున్నారు జూనియర్ చీమకుర్తి
ఇందాకెవరో చేమకుర్తి పేరు చెప్పమంటున్నారు. చేమకుర్తి పేరు, డివి సుబ్బారావు గారి పేరు, బండారు రామారావు గారి పేరు, బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి గారి పేరు చెప్పవలసింది. అది చెప్పకపోయినా జనంలో హృదయాల్లో ఉన్నాయి ఆ పేర్లు. మహా అద్భుతమైనటువంటి నటులు వాళ్ళు. మరి వాళ్ళ పేరు చెప్పుకుని మేము ఈరోజు స్టేజ్ మీద ఏదో వాళ్ళని అనుకరణ చేసి మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అయినా కూడా మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తున్నారు. ఇందాక మా తమ్ముడు దుర్గాప్రసాద్ చెప్పాడు, నేను భీమవరంలో మా అమ్మాయి విష్ణు కాలేజీలో చదివేటప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. అక్కడ నేను ప్రాక్టీస్ కోసం రూమ్ పెట్టుకున్నాను. అబ్బాయి నా దగ్గరికి రావడంతో నేను కొన్ని పద్యాలు చెప్పాను వారికి. ఆ అబ్బాయి పరిషత్ ఆర్టిస్టు, మంచి రచయిత. ఆయన సినీ రచయిత కావాలనుకున్నారు. ఆయన ధ్యేయం అది. అయితే ఇప్పుడు కళారంగంలో కొనసాగుతున్నారు బాగా. దుర్యోధనుడు, విశ్వామిత్రుడు అన్ని వేషాలు చక్కగా బాగా మాతో పాటు ఆంధ్రదేశం మొత్తం కూడా తిరుగుతున్నారు. వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు భగవంతుని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు జూనియర్ చేమకుర్తి మా తమ్ముడు మినగల సుధాకర్. అబ్బాయి సుధాకర్, నీకు చెప్పవలసిందే లేదు. ఈ ప్రేక్షకులు నీ కోసం ఎంతో ఆశతో కూర్చున్నారు, ఆశతో పెట్టారు ఈ సంవత్సరం మిమ్మల్ని. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మీరు పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఎందుకంటే మినగల్ల సుధాకర్ అంటే కేవలం పాటే కాదు, వేషంలోకి పరకాయ ప్రవేశం చేసే ఆర్టిస్ట్. అతను మంచి ఆర్టిస్ట్. అతని కళ్ళు కానీ, అతని నటన కానీ, అతను మంచి ఆర్టిస్ట్. మేము ఒప్పుకోవాలి, కళాకారులందరం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే వేషంలో అంత ఇన్వాల్వ్ అయ్యే ఆర్టిస్టులు చాలా అరుదుగా ఉంటారు దేశం మీద. అలాంటి మహానుభావుడు. ఎందుకంటే జన వీరభద్రాచారి గారు, నోలుగాచారి గారు వాళ్ళు ఉన్నారు చూడండి. ఆ కోవకు చెందిన వారు మంచి గాయకులు, మంచి నటులు. మీరు అందరినీ కూడా సంతోష పెట్టాలని చెప్పేసి నేను తమ్ముడు నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులు మీ మీద ఉండాలని చెప్పి కూడా వారి తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే మా ప్రేక్షక దేవుళ్ళందరకు, మా మిత్రులకు, కళాకారులకు, కళాభిమానులకు, మా కాటకోటేశ్వరం జన అందరికీ కూడా పేరు పేరు వరుసన మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. సెలవు. పూజలు కళాభిమానులు ఎర్రశెట్టి సత్యబాబు గారు, మా కుమారుడు దేవి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ గారు. ఎందుకంటే పెద్ద పెద్ద నాటకాలు ఆడించేవారు ఆ కమిటీలో. మరి నాటకాలు ఎందుకంటే అందరం ఆడాం, రాజుగారి దగ్గర నుంచి అందరం ఆడాం. ఆ తరం వాళ్ళు ఆడారు, మళ్ళీ మేము ఆడాము, మన అందరం కూడా ఆడాము. మరి మేమంటే కూడా మాకు 10 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటారు మా అబ్బాయి సత్యబాబు గారు, ఎర్రశెట్టి సత్యబాబు గారు. వారు అక్కడి నుంచి 10 రోజుల నుంచి నాటకం ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ మేము వస్తున్నాము నాన్న అని బాబాయ్ అని చెప్పేసి మాకు రోజు ఫోన్లు చేస్తున్నారు. అలాగే 5 వచ్చారు. మరి అక్కడి నుంచి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో. మరి అలాగే మా సోమవారం ఉత్సవ కమిటీ, మా నలజర్ల వాస్తవ్యులు మా వెంకటేశ్వరరావు గారు, గణ్యు శ్రీని గారు, మా బలు శ్రీని గారు, మరి మా చిరంజీవి గారు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చారు. మరి చాలా కమిటీలు వచ్చారు. ఆ కమిటీలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ కాటకోటేశ్వరం దేవాలయంలో రాజేశ్వరరావు గారు, పద్మావతి గారు వారితో పాటు పెద్దలందరితో పాటు నన్ను కూడా సత్కరించినందుకు రాంబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కమిటీ సభ్యునికి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెంటనే వారణాసి ప్రారంభమవుతుంది.